ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ ఈ కోడికత్తి ఈ రాయిగా ఈ గులకరాయి కార్యక్రమం వస్తుంటాయి కదా, మరి అదే నేను చెప్తాను, ముందెందుకు రావట్లేదు అని అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు గులకరాయి కొట్టినోడికి నువ్వు పట్టుకొని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నట్టయితే దొంగవుడు తెలిసిపోద్ది కదా. ఓకే, ఇదంతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. మరి ఇంతకుముందు కోడికత్తి పొడిచినోడికి సంవత్సరాలు మగ్గి ఉంచినవు కదా, మరి వాడు నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినట్టయితే నువ్వు ఎవడైతే అసలు విరోధి ఎవరైనా తెలిసిపోయినావు కదా. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలోనే నీ బాబాయ్ చంపింది పలానా వ్యక్తి అని చెప్పినప్పటికీ చేయలేని వ్యక్తివు ఆఫ్టర్ ఆల్ కోడికత్తి వాడికి నువ్వేం చేయగలవు చెప్పండి. నీ సొంత తమ్ముడే చంపాడని అంటున్నారు. ఆ చంపిన వ్యక్తి తాలూకా వాళ్ళ కన్న కూతురు సునీత గారు చెప్తున్నారు. తర్వాత వాళ్ళ కజిన్ సిస్టరు వాళ్ళ సొంత చెల్లులైన మన ఎవరంటే శర్మిలా రాణి గారు చెప్తున్నారు. ఈరోజు నా చంపింది నా అన్నే అవినాష్ రెడ్డి అని చెప్తున్నారు. అంటే ఈరోజు నేను కేంద్రం మెడలో ఉంచుతాను, కేరళ మెడలో ఉంచుతానని చెప్పేసి నువ్వు వాళ్ళ దగ్గర మెడలో ఉంచేసి నీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే దిశగా నువ్వు తీసుకెళ్ళేవు తప్పించి కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా నువ్వు తీసుకెళ్ళేది లేదు. నీ దుష్ట పరిపాలన భయపడిపోయే ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు కానీ ఇటువంటి దుష్ట శక్తి ఉండకూడదు ఈ రాష్ట్రానికి అనుకుని ఒక అడుగు ముందుకేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు అడుగేసి ఒక ఓట్లు చీలకూడదనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైల్లో వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలిపి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక దిశగా వెళ్తున్నప్పుడు నీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవినీతి పరులే, మాట తప్పిన వాళ్ళే. అభివృద్ధి అంతా నీ దృష్టిలో ఏంటంటే డబ్బులు పంచడమే అనుకున్నట్టయితే డబ్బులు పంచడమే నీ దృష్టిలో అభివృద్ధి అన్నప్పుడు ఆ రూపాయి బియ్యం ఇచ్చిన బదులు ఫ్రీకి ఇచ్చేస్తే ప్రజలు కొనుక్కునే అవసరం ఉండదు కదా. నువ్వు 3 పూట్ల భోజనం పెట్టే పథకం పెట్టావనుకో, ఈరోజు పథకం పెడుతున్నావు నువ్వు ఏంటి ఆ పథకం ఈ పథకం ఈ పథకం అని చెప్తున్నావు. అదే 3 పూట్ల భోజనం పెట్టే పథకం పెట్టావనుకో మరి ప్రజలకు ఏం అవసరం లేదు కదా. 3 పూట్ల భోజనం దొరికిన వ్యక్తికి ఇంకే పథకం అవసరం ఉందా? ఏమీ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు ఈ పథకం పెట్టినోడు రేపేజీ ఏం చేస్తావు తెలుసునా, నువ్వు ఉచిత వేసి పథకం అని పెడతావు. అంటే భార్యల నేలోనికి నేను వేసీలు నేను సప్లై చేస్తాను అనే పథకం కూడా పెట్టే స్థితికి దిగజారింది మన రాష్ట్రం అనమాట. ఒకప్పుడు రాష్ట్రపతి మన దేశంలోన బీహార్ అనేవాళ్ళం, బీహార్ ఎప్పుడు మర్చిపోయాం. జార్ఖండ్ అనేవాళ్ళం, అవి ఎప్పుడో మర్చిపోయాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే బీహార్ జార్ఖండ్ కంటే వెనకడుగులు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా వాళ్ళు చాలా అగ్నిలో అడుగుపెట్టిన సమానంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక సంక్షేమం తీసుకుని వెళ్ళాలా, ఇది ఒక సైకో పద్ధతి అలవాటు చేశాడు అనమాట. డబ్బులు పంచడం, ప్రజలకి ఏదైనా ఇవ్వడం, ఇందో ఏదో ఒకటి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదనేసి విధంగా వెళ్తా తప్పించి కానీ ప్రజలు నిజాయితీ ఉండే అలవాటు లేదనమాట. ఎందుకంటే ప్రజలను అలవాటు చేశారనమాట. కనుక అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోయినా కొన్ని పథకాలు నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నగా ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక సైకో ప్రజలు అడాప్ట్ అయిపోయారు. ఉచిత పథకం అడాప్ట్ అయినోడు మేము ఆ విధంగా ఉండాలని అడాప్ట్ అయిపోయి ఈరోజు అదే వెళ్ళడం వల్ల ఇదే. కానీ నా దృష్టిలో ఏంటంటే ఎప్పుడు కూడా 25 ఎంపీల్లోన 21 ఎంపీలు ఇచ్చినప్పటికీ నీలో ఏ ఒక్కరు కూడా కేంద్రం మెడల వంచడం కాదు కదా, కేంద్రంతో మాట్లాడే స్థితిలో లేనప్పటికీ ఈరోజు సంపూర్ణంగా 175లో 160 సీట్ల వరకు గెలుచుకొని మన రాష్ట్రంలోన 25 సీట్లలోన 23 సీట్లు గెలుచుకొని మనం సెంటర్లోన వెళ్ళి కేంద్రం సహకారంతో మనం కొంచెం లేట్ అయినా మంచి పథకాలు తెచ్చుకుంటూ మంచి రాయితీలు తెచ్చుకుంటూ మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఉన్నత తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో మొత్తం తీసుకెళ్ళి ఒక మంచి పదంలో తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. నేను ఒక సోల్జర్ని, బార్డర్లో డ్యూటీ చేసేటప్పుడు మాకేమొస్తుందని మేము చూడం. మేమేటో ఆలోచిస్తామంటే మా జీతం రాని రాకపోయి మా ప్రాణం పోయినా మా దేశం ముఖ్యమని అనుకునే వ్యక్తులు మేము. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ కూడా ఎవడో డబ్బిస్తాడనో ఏమిస్తాడనో ఆశించకుండా ఒక నిజాయితీపరుడికి ఓటు వేసి మన దేశం మన రాష్ట్రం మన గ్రామం మన తాలూకా మండలాన్ని కాపాడుకొని మన తోటి వ్యక్తులను కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఓటర్ల మీద ఆధారం ఉందన్నమాట. కొన్నంత కాలం మనము అమ్ముడుపోయినంత కాలం కొనుక్కున్నవాడు ఎవడో ఒకడు ఉంటాడనమాట. మనం అమ్ముడుపోవడం ఆపేసినప్పుడు వాళ్ళు కూడా మనకి ఎప్పుడు ఉండరన్నమాట. ఈ సంక్షేమ కార్యక్రమం లేకపోతే అన్ని అప్పులు చేసి తెచ్చి పెడుతున్నారు.
ఎటువంటి ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు అయితే ఇవి కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలా సొంత అక్కజెల్లెల్ని సొంత చిన్నాన్న చంపుకొని అక్కజెల్లెల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు కడప అక్కడ తిరుగుతున్నారు, అతనికి వ్యతిరేకంగా మొత్తం తిరుగుతున్నారు. ఇవన్నీ చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల ఇబ్బంది పెడుతున్నారు జనాలని. సో ఈరోజు ఎవరికి కూడాను ప్రజలకు మంచి చేశారు, గ్రామీణ ప్రాంతాలు లేవు అంటున్నారు, గ్రామీణ ప్రాంతాలు మంచి చేశారు అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఆయన చేసిన మంచి ఏమీ లేదు. మొత్తం అందరూ వ్యతిరేకంగా, మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆయనకి వ్యతిరేకంగానే ఉంది. ఈరోజు ఎవరు ఓట్లు వేసే పరిస్థితిలో లేరు, ఎక్కడా లేరు, ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేరు, ఎవరు హర్షించే వ్యక్తులు ఎక్కడా లేరు. మెయిన్ ఫస్ట్ వన్ 3 రాజధానులు 3 ముక్కలు అటు ఆడుతున్నాడు. ఆ 3 దానికి కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు చేయరు కూడాను. ఈరోజు ఉత్తరాంధ్ర చూసుకుంటే ఏవో మీకు రాజధాని ఇస్తాము అదే అని చెప్పి కలుపులు కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అటుపక్క విజయవాడలో లేరు, ఇటుపక్క మన ఉత్తరాంధ్రలో లేరు, అటుపక్క రాయలసీమ ఎక్కడా లేరు. రాయలసీమలో చూస్తే అక్కజెల్లిలో యాంటీగా తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తే మన ఉత్తరాంధ్రలో చూస్తే మొత్తం మన రాజధాని కలుపులు కబుర్లు చెప్పిన 2-3 సంవత్సరాలు సాగదీసేలా కాదు, అది ఇదేం చేస్తామని అదేం చేస్తామని చెప్పేసి నానా యాగిరీలు చేస్తాండ. ఇవన్నీ ఓట్ల కోసం చేసే రాజకీయాలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అందరూ ఉమ్మడి ఎవరైతే మన జనసేన టీడీపీ వ్యక్తులు ఉన్నారో అందరిని గెలిపించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రజానికి మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు.